జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయిన్లో ఇచ్చినటువంటి పిలుపు నినాదం ఒకసారి మనం అది చూసి మన డిబేట్ స్టార్ట్ చేద్దాం. పీసీఆర్ ప్లీజ్ ప్లే. ఏపీ బై బై వైసీపీ ఒక నినాదం. ఈ నినాదం తాలూకు అర్థం, ఒక నినాదం బయటికి వచ్చిందంటే అదేదో చప్పట్లు కొట్టించుకోవడానికో, ఒక నినాదాన్ని చెప్తే అది జరిగిపోదు. ఒక నినాదం తాలూకు ముఖ్యోద్దేశం అది బయటికి రావాలంటే చాలా చలనం తర్వాత, గొడవల తర్వాత, చాలా నలిగిన తర్వాత ఒక నినాదం వస్తాయి. చాలా భావగర్భితమై ఉంటుంది. ఈ హలో ఏపీ బై బై వైసీపీ అంటానికి చాలా తేలిగ్గా రాలేదు. చాలా మదనం. ప్రజలందరూ బాధపడి అసలు ఇలాంటి ప్రభుత్వం కావాలా వద్దా అని అందరిని నలిగిన తర్వాత ఆ నినాదం బయటకు వచ్చింది. అది నా నుంచి వచ్చిన నినాదం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వచ్చిన నినాదం. సో హలో ఏపీ బై బై వైసీపీ బై బై జగన్ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ ఒక్క స్లోగన్, ఈ ఒక్క పిలుపుని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చాలా సీరియస్గా తీసుకున్నారు. కేవలం ఒక 11 సీట్లు ఇచ్చి పంగనామాలు పెట్టి మీరు చేసిన చాలు, మూల కూర్చోండి అని కూర్చోబెట్టేశారు. ఇక నిన్నటికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. మరి 100 రోజుల తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ స్లోగన్ పిలుపుని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, వైసీపీలో ఉన్న నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్సు, ఎమ్మెల్సీలు, లోక్సభ, రాజ్యసభ క్యాడర్ అందరూ కూడా చాలా చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు. దాన్ని బాగా తలకెక్కి చేసుకుని వాళ్ళు బాయ్ బాయ్ జగన్ అని అంటున్నారు. ఎందుకంటే నిన్న ఒక్కరోజే మనం చూసాం, అసలు జగన్కి సంబంధించిన సన్నిహితులు, సమీప బంధువులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా బాయ్ బాయ్ జగన్ అంటూ కూడా నిన్న మనం చూసాం. మాజీ మంత్రి, సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే జగన్ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి, ఆత్మీయుడైనటువంటి జగైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను ఇద్దరూ కూడా బాయ్ బాయ్ చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యి సమావేశంలో చర్చించి బేషరతుగా ఎటువంటి కండిషన్స్ లేకుండా అక్టోబర్ 4న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఈ నెల 22న సామినేని ఉదయ్ భాను గారు జనసేనలో చేరిపోతున్నారు. అలాగే వారి తర్వాత ప్రెస్ని అడ్రస్ చేసి చాలా విషయాలు మాట్లాడారు. ఏమని, చాలా అవమానాలు పడ్డాము, ఆయన కష్ట సుఖాల్లో మేము ఉన్నాము, చాలా అవమానాలు ఘోరంగా మేము ఫేస్ చేశాము, కనీసం ఆయన కోసం మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు అన్నీ వదులుకుని ఆయనతో ఉంటే, అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్ విస్తరణ చేసినప్పుడు 17 మంది ఎవరైతే ఆయనకి తోడుగా కష్టసుఖాల్లో ఉన్నారో వాళ్ళకి కనీసం స్థానం కూడా ఇవ్వలేదు. వారిని, వారి తండ్రి గారిని తిట్టిన వాళ్ళందరికీ కూడా క్యాబినెట్లు, పదవులు ఇచ్చారు. అసలు అక్కడ ఒక పద్ధతి బాగోదు, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి శైలే భరించలేనటువంటి స్థాయిలో ఉంటుంది అని చెప్పి మాట్లాడి అసలు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి తీరుని, పద్ధతిని ఎండగట్టారు. అంటే ఒక రకంగా స్వయం ప్రకటిత స్వయం సహాయ చక్రవర్తులు అంటారు కదా, ఆ స్టైల్లో జగన్ గారు వ్యవహరిస్తారు అని చెప్పకనే చెప్పేసి జనసేనలో చేరిపోతున్నట్టు చెప్పారు. మరి ఏంటి, చేరిపోవచ్చు, చేరికలు చాలా కామన్ అని మీకు అనిపించవచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరికీ గురించి ఒకసారి మనం ట్రాక్ రికార్డు చూస్తే 1999లో వైఎస్ పిలుపు మేరకు అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి చాలా వైఎస్కి అత్యంత ఆప్తులు, సన్నిహితులు, ఇంకా చెప్పాలంటే సమీప బంధువులు ఆ ఫ్యామిలీకి. ఆయన మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి వదిలేసుకుని ఆవిర్భావం నుంచి కూడా జగన్తో తోడున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను కూడా అంతే. అప్పట్లో 1999లోనే ఆయన కూడా వైఎస్ పిలుపు మేరకే రాజకీయాల్లోకి వచ్చి చేరారు. అలాగే మొన్న మధ్య మనం చూసాం, ఆళ్ల నాని గారు అయితే ఏకంగా ఆయన డిప్యూటీ సీఎంగా చేశారు. అసలు నేను రాజకీయాల నుంచే తప్పుకుంటాను. ఆయన కూడా 1999లోనే వైఎస్ పిలుపు మేరకు ఏలూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంట్రీ ఇచ్చి ఓడిపోయినా సరే, బట్ తర్వాత కూడా వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం పార్టీ నుంచి మొదటి నుంచి వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తులు. ఒకటి సన్నిహితులు, సమీప బంధువులు, కష్టసుఖాల్లో ఉన్నవాళ్ళు, పోనీ మిగిలిన వాళ్ళు వేరే వాళ్ళు వెళ్ళిపోయారనంటే ఒక అర్థం. మనం 3 వారాల క్రితం కూడా చూసాం,
మోపదే వెంకటరమణ గారు, బీద మస్తాన్ రావు గారు కూడా వాళ్ళ రాజ్యసభ సభ్యత్వాలకి రాజీనామాలు చేసి మరీ బయటకు వచ్చి మీకో దండం, మీ పార్టీకో దండం అని చెప్పి వెళ్ళిపోయారు. ఎమ్మెల్సీలు కూడా కళ్యాణ్ చక్రవర్తి, కరి పద్మశ్రీ వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక్క పాయింట్ మనకు ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే, అందరూ కూడా పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి శైలి వైఖరి గురించే మాట్లాడి అని బయటకు వస్తున్నారు. అది కూడా పోనీ ఎవరో నిన్న మొన్న జాయిన్ అయిన వాళ్ళు కాదు, వాళ్ళ తండ్రి గారి సమయం నుంచి ఉన్నటువంటి ఆత్మీయులు, సన్నిహితులు, సమీప బంధువులు, కెరీర్ అంతా పణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసిన వాళ్ళు ఇప్పుడు బాబోయ్ అని దండం పెట్టి బయటకు వస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. షాక్ ట్రీట్మెంట్ అంటారు. షాక్ ట్రీట్మెంట్ అంటే జనరల్గా పిచ్చి పట్టి బాగా పిచ్చితో తిరుగుతున్న వాళ్ళకి, లేకపోతే బాగా ఇక పిచ్చి ఎక్కువైపోయిందన్న వాళ్ళకి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసే ట్రీట్మెంట్ షాక్ ట్రీట్మెంట్. అంటే మెడికేషన్ అయిపోతుంది, థెరపీలు అయిపోతాయి, ఇవన్నీ అయిపోయినా కూడా ఏం చేస్తారంటే ఇక చేయి దాటిపోయినప్పుడు షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు డాక్టర్లు పిచ్చి పట్టిన వాళ్ళకి. అంటే ఇక్కడ కంపారిజన్ నిజంగా అలాగే అనిపిస్తుంది చూస్తుంటే. అంటే పరిస్థితి ఇక చేయి దాటిపోయింది, ఇక భవిష్యత్తు శూన్యం అని అనుకున్నారేమో. మొత్తం సన్నిహితులు, సమీప వ్యక్తులు కూడా షాక్ ట్రీట్మెంట్కే జగన్ గారికి సిద్ధమయ్యి ఆయనకి, ఆయన పార్టీకో దండం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు దాన్ని సీరియస్గా తీసుకుని ఆయన పార్టీలోనే చేరిపోతున్నారు. సో ఎలా చూడాలి ఇవన్నీ కూడా? జగన్ గారి స్వయంకృత అపరాధాల ఇంతమంది